హాయ్ ఐఎమ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. భారీ ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్. ఆ ట్విస్ట్ కూడా స్వీట్గా క్రేజీగా బన్నీ ఫ్యాన్స్ను ఎగిరి గంతేసేలా చేస్తోంది. ఇంతకీ డైరెక్టర్ సుకుమార్ ఇచ్చిన హింట్ ఏంటంటే పుష్ప సినిమాను ఆయన ఓ ఫ్రాంచైజీలా తెరకెక్కిస్తున్నాడట. అంటే పార్ట్ 1, 2 మాత్రమే కాదు, బన్నీ హింట్ ఇచ్చినట్టు 3 మాత్రమే కాదు, 4, 5, 6 అలా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. తను రీసెర్చ్ చేసిన కంటెంట్ ఎలాగూ భారీగానే ఉండడం, పుష్పకు క్రేజ్ విపరీతంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట సుకుమార్. ఫ్యాన్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు, ఎవరినైనా విజువల్గా కలపగలరు, వారి క్రేజీ ఐడియాలతో నెట్టింట వైరల్ కాగలరు. ఇప్పుడు కొంతమంది సమంత నాగ చైతన్య ఫ్యాన్స్ కూడా అదే చేశారు. లవర్స్ డే రోజు నాగ చైతన్య సాయి పల్లవి చేసిన తండేల్ రీల్లో సాయి పల్లవి ప్లేస్లో సమంతను రీప్లేస్ చేసి ఆ వీడియోను రీక్రియేట్ చేశారు. అయితే ఈ వీడియోలో నాగ చైతన్య బుజ్జి తల్లి అని చెబుతుంటే సమంత ఏడవడం ఇప్పుడు అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. వీరిద్దరూ మళ్ళీ కలిస్తే బాగుండు కదా అనే కామెంట్ వచ్చేలా చేస్తోంది. హీరోయిన్ త్రిషపై అన్నా డిఎంకే నేత ఏపీ రాజు చేసిన చీప్ కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్ను కుదిపేస్తున్నాయి. గతంలో గవత్తూర్లో త్రిష ఓ ఫంక్షన్కు హాజరైందని, ఆమెను చూసిన స్థానిక ఎమ్మెల్యే వెంకటాచలం ఆమె నచ్చిందంటూ దారుణ కామెంట్స్ చేశాడు. అయితే ఆయన కామెంట్స్ పై త్రిష సీరియస్ అయ్యారు, లీగల్ యాక్షన్కు రెడీ అయ్యారు. విశాల్ కూడా త్రిషపై దారుణ కామెంట్స్ చేసిన నేతను మూర్ఖుడంటూ మండిపడ్డారు. ఇదంతా ఆ వ్యక్తి పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపడేశాడు. ఒక్క మాట చాలు మనల్ని ఎగ్జైట్ అయ్యేలా చేయడానికి, మనలో అడ్రినలిన్ రష్ పెరగడానికి, మన హీరోరా అని గుండెలు బాదుకోవడానికి. ఇక ఆ మాటే రీసెంట్గా ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రైలర్ ఈవెంట్లో నవదీప్ నోటి నుంచి వచ్చింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ఫస్ట్ 6 ప్యాక్ చేసిన బన్నీ అని నవదీప్ నోటి నుంచి వచ్చిన ఒక్క మాటే ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్లో ఎగ్జైట్మెంట్ పుట్టించింది. నవదీప్ డైలాగ్ను, బన్నీ 6 ప్యాక్ ఫోటోలను నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తోంది. మొన్నటికి మొన్న యానిమల్ సినిమా సెన్సేషనల్ టాక్తో నెట్టింట వైరల్ అయ్యారు. ఆ తర్వాత ఆ మూవీపై వచ్చిన విమర్శలతో, ఆ విమర్శలపై తన రియాక్షన్తో అంతటా హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే బెస్ట్ డైరెక్టర్గా అవార్డు అందుకొని త్రూఅవుట్ ఇండియా ట్రెండ్ అవుతున్నారు సందీప్ రెడ్డి వంగ. ఎస్, రీసెంట్గా చాలా గ్రాండ్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ సెరమనీ జరిగింది. ఈ వేడుకలో బెస్ట్ డైరెక్టర్గా యానిమల్ గాను అవార్డు అందుకున్నారు మన తెలుగు డైరెక్టర్. యాక్షన్ వెనకే రియాక్షన్ ఉంటుందంటారు, యాక్షన్ లేనిదే రియాక్షన్ రాదంటున్నారు. సమంత విడాకుల విషయంలో నాగ చైతన్య ఫ్యాన్స్ కూడా అదే అంటున్నారు. సంవత్సరం మొత్తం విడాకులతో సఫర్ అయ్యావు సరే, ఆ విడాకుల టాపిక్ను అస్తమానం ఎత్తడం అవసరమా అంటూ సమంతను చేయి ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ఆ టాపిక్తో తమ హీరో నాగ చైతన్యను ఇబ్బంది పెట్టడం తగునా అంటూ సమంత తీరును విమర్శిస్తున్నారు. సింపతి కోసమో లేక జనాల నోళ్లలో నానేందుకో ఇలా చేయడం లేదు కదా అంటూ తమ కామెంట్స్లలో ఈ స్టార్ హీరోయిన్ను దెప్పిపొడుస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ తండ్రయ్యారు. ఇవాళ ఉదయం అంటే ఫిబ్రవరి 21 ఉదయం నిఖిల్ వైఫ్ పల్లవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఇదే విషయాన్ని అటు నిఖిల్ కానీ పల్లవి కానీ అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా హీరో నిఖిల్ తన కొడుకును ముద్దాడుతున్న ఫోటో ఒకటి బయటికి వచ్చింది, నెట్టింట వైరల్ అవుతోంది. అసలు గ్యాప్ అనేదే లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసిపోతున్న బాలయ్య ఇప్పుడు ఆ సినిమాలకు షూట్లకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఏపీ ఎలక్షన్ సమీపిస్తుండడంతో తన ఫోకస్ కాస్త అటువైపుకు మళ్లించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రజలలో తిరుగుతూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తున్నారు. ప్రేమ గుడ్డిది, ఎడ్డిది, పిచ్చిది మాత్రమే కాదు, దాంతో పాటే కనికరం లేనిది, పర్టికులర్గా ఎక్స్పైరీ డేట్ ఉన్నది. ఇక ఈ లైన్నే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా మరోసారి ప్రూవ్ చేసింది. కెరీర్ బిగినింగ్లో తన కోస్టార్ షాహిద్ కపూర్ను పనిగట్టుకొని వెంటపడి ప్రేమించి ముగ్గులోకి దింపిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా బ్రేకప్ అంటూ సైడ్ అయిపోయింది. తనకంటే ఏజ్లో చాలా పెద్దవాడైన మరో స్టార్ హీరో సైఫ్ను పెళ్లి చేసుకుంది. ఇక రీసెంట్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్లో తన మాజీ ప్రియుడు షాహిద్ ఎదురుపడగా కనీసం మినిమం కట్టసీ లేకుండా ఇగ్నోర్ చేస్తూ వెళ్ళిపోయింది. షాహిద్ హాయ్ చెప్పేందుకు ట్రై చేసినా అక్కడి నుంచి హడావిడిగా జారుకుంది. ఈ వీడియోతో మరోసారి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది బెబో.